వీళ్ళందరికీ కూడా నట్టేట ముంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో అది ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసాల్లో కోతలు పెట్టి కుట్రలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఫసల్ బీమా అనేది ఒక అడ్రస్ లేనటువంటి వ్యవహారంగా ఉండిపోయింది. అయితే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ఎలా తయారైందో రేపు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా అదే పరిస్థితి తప్ప అంతకంటే పెద్దగా మనం దాని నుంచి ఊహించలేము అని చెప్పేసి మీ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. సో నిజంగా అదే పరిస్థితి ఉంటుందంటారా తెలంగాణలో? ప్యానల్ ఉన్నటువంటి సీనియర్ బీసీలకు న్యాయం జరగాలని ఉద్యమిస్తున్నటువంటి మాజీ కలెక్టరు చిరంజీవి గారికి, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే మలయ యాదవ్ అన్న గారికి, మీకు ఈ ఒక మంచి అణగారినటువంటి బీసీ సమస్యల మీద చైతన్యం తీసుకురానికే ఇవాళ రాజ్ న్యూస్ ఈ మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు కొంత బీసీలలో విప్లవాత్మకమైనటువంటి మార్పు రావటానికి ఇది మంచి కార్యక్రమం. ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పినటువంటి దాంట్లో కూడా కొన్ని అక్షర సత్యాలు ఉన్నాయి. దాంట్లో అదేదో అవినయం అనేది కాదు. ఏదున్నా బీసీల రాజకీయ పార్టీలకు గుంజలకు గట్టేసిన పశువుల లేక అంటే స్వేచ్ఛగా బీసీలకు అన్యాయాలు జరిగిన నోరు మెదిపి రాజకీయ పార్టీలలో మాట్లాడే స్థితి బీసీలకు ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలు బీసీ నినాదం మీద ముఖ్యమంత్రులు అయినరు. కొన్ని కులాల ఆధిపత్యంతో కూడా బీసీలు ముఖ్యమంత్రులు అయినటువంటి ఉన్నాయి. నిజంగా మీరు ఇంతవరకు అన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుల వాళ్ళ పరిస్థితి ఏంది? బీసీలలో అనేక కులాలు, 100కు పైచీలకు కులాలు అసెంబ్లీ ద్వారాన్ని చూడనటువంటి కులాలు ఉన్నాయి. 100కు పైచీలకు కులాలు. ఏదేమైనా ఈ మండల్ కమిషన్ రిపోర్టు తర్వాత ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలు నడిచినాయి. అప్పుడు రిజర్వేషన్ సంఘర్షణ సమితి అని మేము చిన్నగా ఉన్నాం, అంటే ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి చదువుతున్నాం. తెలియకుండా కూడా అక్కడ స్కూళ్ళల్లో విడిపోయినాం. అగ్రవర్ణాలు వీళ్ళందరూ ఒక ర్యాలీ తీస్తే బీసీలంతా కలిసి ఒక ర్యాలీ తీసి, అంటే ఆ మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తే దానికి అనుకూలంగా బీసీలం మేమందరం కూడా ఉద్యమాలు చేసినాం. అంటే మేము ప్రాక్టికల్గా 40 సంవత్సరాలు మేము రాజకీయాల్లో బీసీల ఒక వ్యక్తిగా నేను 6 సార్లు పోటీ చేసిన. 6 సార్లు అంటే 5 ఆర్ల 30 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయంలో ఉండి జర్నల్ స్థానాలలో మేము ఒకసారి 78 ఓట్లు, ఒకసారి 3000 ఓట్లు, ఒకసారి 5000 ఓట్లతోటి విజయాన్ని చేజిక్కించుకోలేకపోయినాం. అంటే బీసీలు అయితే ఓడిపోవాలనేటువంటిది ఏంటంటే బీసీలలో చైతన్యం ఉండకపోవడము, లేకపోతే బీసీలు సమస్యల మీద పోరాటాలు చేసినా కూడా బీసీలు గుర్తించకపోవడము, బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడము. దీనివల్ల బీసీలు రాజకీయంగా మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే కీర్తిశేషులు ఈ రాజకీయాలను క్షుణ్ణంగా ఆలోచన చేసి బీసీల నాయకత్వాన్ని పెంపొందించేందుకు 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. దాన్ని కూడా మళ్ళీ ఆయన ప్రభుత్వం పోయిన వెంటనే ఈ ఉన్న బీసీలలోనే మళ్ళీ 4% కోత విధించి బీసీలకు కాకుండా ఇతర వాళ్లకు 4% మైనార్టీలకు ఇచ్చింది. నేనేమంటున్నానంటే ఉన్న రిజర్వేషన్లకి వెళ్ళి తీసి ఇవ్వడం ఎందుకు? ఒకవేళ ఇవ్వదలుచుకున్నప్పుడు చట్ట ప్రకారం న్యాయపరంగా వాళ్ళకు 4% 5% అవగాహన కల్పించి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కానీ మాకున్నటువంటి బీసీలకు మాకున్న రిజర్వేషన్లే తక్కువ, మాకున్నటువంటి జనాభాకు మాకు వచ్చిన రిజర్వేషన్లకు మాకు తక్కువ ఉంటే మా దాంట్లోకి వెళ్ళి కోత పెట్టిందంటే మా బీసీలలో చైతన్యం లేకపోవడం, బీసీ నాయకత్వం కూడా లొంగిపోవడం ఆనాడు ఇలా మాకున్నటువంటి కోటలకెళ్ళి కూడా కొంత పోయింది. ఏదేమైనా బీసీలలో ఇప్పుడు చైతన్యం వస్తుంది. దాన్ని
ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే అనేక విధాలుగా డిక్లరేషన్ అనుకో ఇంకేదన్నా అనుకో పెట్టితే మా బీసీలు దాన్ని క్యాచ్ కూడా చేసుకోలేకపోతుంది. హ్మ్. అన్ని పార్టీలలో వాళ్ళు పెడితే దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతాం. మాకు వచ్చిన రేషియో ప్రకారం మాకు 33% స్థానిక ఎన్నికలలో ఉన్నప్పుడు అదే రేషియోగా నాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇస్తారేమంటే దాంట్లో 10% కూడా మాకు రాదు. ఇంకొక విషయం ఆచార్య గారు అసలు ఈ 60% టోటల్గా చూస్తే 60% మంది ఉన్నటువంటి బీసీలో ఐక్యత అనేది ఉందా? ఇప్పుడు బీసీలలో ఐక్యత లేకపోవడం కారణం ఏంటంటే 120-130 కులాలు బీసీలలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కులాల మీద కుల సంఘాలు కులాల ఆధిపత్యం ఉండి ఈ కులాల మీద ఉన్న ప్రేమ బీసీ సంఘాల మీద బీసీ చైతన్యం మీద ప్రేమ ఉండదు. ఎప్పుడొస్తుందంటే రాజకీయంగా అణిచివేయబడ్డటువంటి వర్గాలకు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకు కొంత స్పృహ కలుగుతుంది. కానీ ఏదైతే బీసీలకు మీరు అన్నట్టు అన్యాయం జరిగినా కూడా మాకు న్యాయం జరగాలనే ఉద్యమించేటువంటి ప్రక్రియ. ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో కుల వృత్తులు ఎక్కువ ఉంటాయి బీసీలలో. ఈ కుల వృత్తులు కుల పని చేసుకుంటేనే బతకగలుగుతారు. మాకు ల్యాండ్ లార్డ్స్ కావు, లేకపోతే ఎక్కువ శాతం ఉద్యోగస్తులు ఉండరు. ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఉద్యోగ సంఘాలలో కూడా ఈ వేరే కులాల ఆధిపత్యం ఉండటం వల్ల బీసీ సంఘాలు నిర్వీర్యం అయిపోతాయి. వాళ్ళు కూడా వాయిస్ చేయలేకపోతారు. ఇవాళ చిరంజీవి సార్ గారు రిటర్న్ అయిన తర్వాత ఆయన కళ్ళతోటి చూసినటువంటి అన్యాయాన్ని ఈ పోరాటం చేయాలనే ఆలోచనకు వచ్చింది. కానీ ఉద్యోగ సంఘాలలో పోయి ఉద్యోగాలకు మనకు అన్యాయం జరుగుతుంది, మన జాతులకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే మేము ఉద్యోగాలలో ఉన్నాం కదా, మేము చేయనీక రాదు కదా అనేటువంటిది మాకు ఎనలేని ప్రిన్సిపల్స్ ఉంటాయి. చట్టాలు మాకే పనిచేస్తాయి, లేకపోతే నియమాలు మాకే పనిచేస్తాయి. మేము ఎట్లా అంటే ఏ దానికైతే బాండెడ్ ఉంటామో బాండెడ్ లేబర్ గా పనిచేస్తాం మేము. అంటే మిగతా వాళ్ళు ఏమో సంఘాలలో ఉంటే కథ వాళ్ళు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పైరవేలు చేసుకుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీల కంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. కానీ బీసీ నాయకత్వం అణిచివేయబడుతుంది, అనగారినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి రాజకీయ చైతన్యం ఇంకా రావాలి. ఇవాళ అనేక మార్పుల వల్ల కేంద్రంలో 29 మంది కేంద్ర మంత్రులు అయింది, కొంతమంది ముఖ్యమంత్రులు అయినరు. ఇవాళ వచ్చిన చైతన్యమే ఇంకా తెలంగాణలో బీసీల కులాలనే అణిచివేసిర్రు. రజాకర్ల ఉద్యమాలు కావచ్చు, లేకపోతే సాయుధ పోరాటాలు కావచ్చు, లేకపోతే అనేక ఉద్యమాలలో ముందుండి ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకునేది బీసీలే. ఆ పోయినటువంటి ప్రాణాలు ఇవాళ అరే మా కుటుంబాలన్నీ చితికిపోతున్నాయని చెప్పి భయభ్రాంతులతోటి బతుకుతున్నది కూడా బీసీలే. ఇవాళ మాకు అడగలేనటువంటి స్థితులు ఉండేది కూడా బీసీలమే. కాబట్టి ఇవాళ అనేక విషయాలు చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది.